నాయుడు గారు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎక్కడ కూడా మహిళల మీద జరిగే దాడులను ఖండించే విధంగా మాట్లాడకపోవడం ఎంతో దురదృష్టకరం. ఇది ఒక్కసారి మీ విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం. మహిళలని గౌరవించే విధం, మరి మన భారతదేశంలో మహిళలకి మనం ఎలా గౌరవిస్తాం ఏంటనేది ఎక్కడి నుంచి మన పూర్వీకుల నుంచి ఉంది. అది ఒకసారి మీరు జ్ఞప్తికి తీసుకొచ్చుకొని మరి ఇప్పటికైనా సరే మహిళల పట్ల సాటి మహిళలే మాట్లాడుతుంటే మీరు స్పందించలేకపోతా ఉన్నారు. మరి అదొకటి మీరు ఆలోచించి మహిళలైనటువంటి తోటి మహిళల్ని ఇలా మాట్లాడకూడదని చెప్పేసి మీ సహోదరులైనటువంటి మీ పార్టీ నేతలకు కూడా ఒకసారి తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కానీ ఒక ముఖ్యమంత్రి భార్య, మాజీ ముఖ్యమంత్రి గారి భార్యనంటే పవన్ కళ్యాణ్ గారు ఆవిడని సస్పెండ్ చేయాల్సింది పోయి ఆవిడనే ఇంకా కొనసాగిస్తూ ఉంటాం. దీన్ని ఎలా చూస్తారండి? ఇప్పుడు అదేనండి చెప్పింది. మనకి శత్రువులు బయట దేశాల నుంచి ఉంటారని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అలా కాదు, ఇక్కడ మన భారతదేశంలో మహిళలకి విరోధులుగా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలా. అంటే మన పార్టీలో మహిళలు వేరే పార్టీ వాళ్ళ మహిళల్ని దూషిస్తే అది కరెక్ట్ అని ఈరోజు చంకలు కొట్టుకుంటే అది రేపు మళ్ళీ మీకు రావచ్చు. ఇవాళ ఎందుకంటే అపోజిషన్లో మీరు ఉండొచ్చు, మేము ఉండొచ్చు, అది కాదు. ఎవరైనా సరే మహిళలని గౌరవంగా చూడడం అనేది మన భారతదేశంలో మన సంప్రదాయం. కాబట్టి పార్టీలు కూడా చూడకుండా మీరు ఆ రోజు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో మహిళలకి ఎటువంటి అన్యాయం జరిగినా సరే క్షణాలలో వారిని ఎటువంటి వారైనా సరే మరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. మరి అలాంటి చర్యలు ఏమీ కనిపించట్లేదు. ఒకసారి మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారినే మరి ఈ విధంగా దూషించి మాట్లాడితే మీరు ఎక్కడా కూడా కనీసం ఒక చర్య తీసుకున్నట్లేదు. సస్పెండ్లు లేవు, ఏమీ లేవు. కాబట్టి అదొకసారి ఆలోచించి మరి మహిళల పట్ల ఎలా ఉండాలి ఏంటనేది మీ పార్టీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానీ ఒకసారి మీరు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నాం.